ఆదిత్య, సునంద, శశికాంత్తో అలేఖ్యకి న్యాయం ఎలా చేయాలో తనకి గతం గుర్తొచ్చినాక ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అలేఖ్య గురించి కాదు, ఆనంది గురించి. ఆనంది పక్కన నిల్చోవడానికి నాకు గిల్టీగా ఉంది డాడీ. ఇంట్లో జరిగేదాన్ని చూస్తుంటే నేను ఇష్టంతో చేస్తున్నానా, ప్రేమతో చేస్తున్నానా, మానవత్వంతో చేస్తున్నానా, మంచితనంతో చేస్తున్నానా, అసలు నాకేం అర్థం కావడం లేదు. వేగంగా నది ప్రవహిస్తే మనం గట్టిగా నిలబడి ఎలా ఉండగలం, అలా నా మనసు ఉండలేకపోతుందమ్మా. నా మనసు కూడా పదే పదే ఆలోచిస్తూనే ఉంది. నా వల్ల కావడం లేదు డాడీ. ఆఫీస్కి రెడీ అవుతాను, అంతా రెడీ అయి వెళ్ళేసరికి ఒకటేసారి అదేకే జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను ఎంతో దూరంలో వెళ్ళిపోతాను. మంచినే అక్కడ ఉంటారు, కానీ నా మనసు దూరంగా ఎటో వెళ్ళిపోతుంది. అసలు నేను ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు. నేను ఆనందికి నిజం చెప్పకపోవడం వల్ల నాకు పిచ్చి పట్టేటట్టుంది డాడీ అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అది చూసిన శశికాంత్, వద్దు అది ఏడవక అని అంటూ ఉంటాడు. ప్లీజ్ డాడీ ప్లీజ్, ఇవన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఆనందికి నిజం చెప్పడం అని అంటూ ఉంటాడు. అప్పుడు శశికాంత్, ప్లీజ్ అది నేను చెప్పేది విను ఒకసారి. నువ్వు ఆనందికి నిజం చెప్పాలని ఎంతో ఆశపడుతున్నావు, కానీ మీ అమ్మ నీకు నా వల్ల ఇలా జరిగిందని చెప్పి తను కూడా బాధపడుతుంది. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వు, ఒకే ఒక్క అవకాశం ఇవ్వు, అది మేము చూసుకుంటాం. లేదు అనిపిస్తే నువ్వు ఏం చేయాలంటే అదే చెయ్యి, ప్లీజ్ నాకు కొంచెం సమయం ఇవ్వు అది అని అంటూ ఉంటాడు. ఇక సునంద కూడా అవునని అంటూ సైగ చేస్తూ ఉంటుంది. ఇక అది ఏం చేయలేక ఇక ఏడుస్తూ ఇక వెళ్తూ ఉంటాడు. అది చూసిన సునంద, చూసారా అండి వాడు ఏడుస్తున్నాడు అని అంటూ ఉంటుంది శశికాంత్తో. ఏడవని సునంద ఏడిస్తే తన మనసులో గాయమంతా కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తుంది అని అంటూ ఉంటారు. ఇక సునంద కూడా ఏడుస్తూ శశికాంత్ని హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇక జీవన అలేఖ్య ఆదిత్య దిగిన ఫోటోని అలేఖ్యకి చూపిస్తూ, చూసావా నేను చెప్పిన ప్లాన్ అర్థమైందా అని అంటూ ఉంటుంది. అదంతా ఓకే, కానీ ఇది చూశాక మనం అనుకున్నట్టు జరుగుతుందా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతుందా అని అంటూ ఉంటుంది జీవనతో. అసలు ఏం జరుగుతుందో చూడాలి కదా. ఇప్పుడు ఈ ఫోటోని నువ్వు ఆ బెడ్రూమ్లో పెట్టు, కుట్టి ఈ ఫోటోని చూసి ఎలా రీట్ అవుతుందో చూద్దాం అని అంటూ ఉంటుంది. సరే నేను పెడతాను అని అంటుంటే అప్పుడే ఇక సునంద ఆనందిని పిలుస్తూ ఉంటుంది. ఆనంది అని చెప్పి ఇక ఆ మాటకి జీవన అలేఖ్య ఇద్దరు ఇదే ఛాన్స్ అని చూసుకొని ఇక ఆనంది వెళ్ళడంతో, నువ్వు వెళ్ళు అది వస్తుంది అనగానే, ఎప్పుడు ఈలోపే నేను ఫోటో పెట్టేలోపు ఆనంది వస్తే సరే నేను ఫోన్ మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాను, అప్పుడు ఆనంది వచ్చేలోపు నువ్వు ఈ ఫోటో పెట్టు అని అంటూ ఉంటుంది. ఇక ఆనంది సునీల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అంతలోపు అలేఖ్య ఫోటోని తీసి ఇక ఆదిత్య ఆనందిల ఫోటో ఉన్న తీసి వెంటనే అలేఖ్య ఆదిత్య ఉన్న ఫోటోని పెట్టాలని చూస్తూ ఉంటుంది. ఇక సునీల్ ఆనందితో, నువ్వు ఈ ఫైల్ తెచ్చావు ఓకే, ఇంకో ఫైల్ కూడా తేవాలి ఆనంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు నేను ఇప్పుడే తెస్తానని చెప్పి ఇక ఆనంది వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే జీవన ఆనంది వస్తుని చూసి ఫోన్లో మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అవునా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకి అలేఖ్య, ఆనంది వచ్చినట్టుంది, ఈ ఫోటో రావడం లేదేంటి, వచ్చేస్తే మళ్ళీ నాకు అనుమానం వస్తుంది తర్వాత అయినా అని చెప్పి ఇక పక్కనే ఫోటోని అక్కడే పెట్టి దక్కొని చూస్తూ ఉంటుంది. ఇక ఆనంది వస్తూ ఉంటుంది. నాకు ఈ ఫోన్ సిగ్నల్ రావడం లేదు ఆనంది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అని జీవన అంటూ ఉంటుంది. అయినా నీ పర్సనల్ కాల్కి నా ఫోన్ ఇవ్వడం ఏంటి, ప్రాబ్లం అవుతుంది జీవన అని అంటూ ఉంటుంది. ప్రాబ్లం అవ్వకూడదని నేను ఇవ్వమంటున్నాను, అయినా నేను ఇవ్వను, కావాలంటే కంపెనీ కాల్లో ఎవరికైనా చేయమని చెప్పు ఇస్తాను, జ్యోతమ్మతో మాట్లాడతానని చెప్పు ఇస్తాను, వద్దులే అని చెప్పి అనగానే, సరే నాకు లేట్ అవుతుంది నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి ఫైల్ ఇచ్చేసి అని చెప్పి ఇక రూమ్కి వెళ్తూ ఉంటుంది. ఇక ఫైల్ అవన్నీ చూస్తూ ఉంటుంది. ఇదంతా అలేఖ్య చూస్తుందా లేదా అని చెప్పి చాట నుంచి చూస్తూ ఉంటుంది. ఇక బెడ్ మీద ఉన్న ఫోటోని ఆనంది ఒకసారిగా చూసి, ఇదేంటి ఇక్కడ ఉండాల్సిన ఫోటో ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇక ఇక్కడనే ఉండాలని అక్కడనే పెడుతూ ఉంటుంది. అయ్యో నేను కంగారులో ఆ ఫోటో అక్కడనే పెట్టానని చెప్పి
అలీకి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది సునంద దగ్గరికి ఫైల్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. ఇక అంతలోపే అలేఖ్య ఫోటోని మారుస్తూ ఉంటుంది. ఇక వెంటనే జీవన అక్కడికి వచ్చి నువ్వు ఫోటో మార్చావా అని అంటూ ఉంటుంది. చూడు మార్చాను, పర్ఫెక్ట్, ఇప్పుడు వచ్చే తొందరగా అని అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆనంది వస్తుందా అని అలీఖ్య అడుగుతూ ఉంటుంది. ఏమో, ఆఫీస్కి వెళ్తానని చెప్పింది. నువ్వు ఆ డోరు వేయి, ఆనంది వెళ్తే ఆదిత్య కూడా వెళ్తారు, చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ కుట్టి రావాలి, ఈ ఫోటో చూడాలి, ఇంట్లో ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక సింహాద్రి పద్దాలు ఎక్కడ ఉన్నావే రా అని అంటుంటారు. అయ్యో వస్తున్నాను, నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తాను, వెళ్ళాలన్నా నువ్వు వెళ్ళనిస్తావా అని అంటూ ఉంటుంది పద్మమ్మ. అయ్యో 2-4 రోజులు మీ అన్న ఇంటికి పోవచ్చుగా, నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను అని అంటూ ఉంటాడు. ఏంటి నిజంగా పోవాలా అయ్యా అని అంటుంటే, ఏదో ఊరికే అన్నాను, నా పద్దాలు లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉంటానా, లేదు అని అంటుంటే, ఇక సరే అని చెప్పి ఇక నెల జీతం తీసుకో అని ఇస్తూ ఉంటాడు. ఇక నెల జీతంలో 1000 రూపాయలు కట్ చేసుకొని ఇస్తూ ఉంటాడు. అదేంటి ఆ పైసలు ఏం చేస్తావు అని అనగానే, నువ్వే అన్నావు కదా ప్రతి నెల ఉండిలో వేస్తే మనకి ఏదైనా ఆపద వస్తే అది అక్కడికి వస్తాయని, అందుకే అలా తీసి పెట్టాను అనగానే, ఈ ఆపద మనకి అక్కడి వచ్చేలా ఉంది అని అంటూ ఉంటుంది పద్మమ్మ. ఏంటి మన బిడ్డ ఇక మనవడు రాబోతున్నాడు అనగానే, ఏంటి మనవడా, నాకు చెప్పనే లేదు, బిడ్డ నీకు ఫోన్ చేసింది కానీ నాకు చేయలేదేంటి, ఆగు తొందరపడకు, నాకు కలలో అలా వచ్చింది, మనవాడు రాబోతున్నారని కల వచ్చింది, అంతేకాదు నిజం కాదు అని ఆనందపడుతూ ఉంటుంది. ఏంటి కలకే ఇంత సంతోషపడుతున్నావా, నువ్వు నా బిడ్డని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది, మనవాడికి గొలుసు తీసుకోవాలి కదా, అందుకే ఆ పైసలు అక్కడికి వస్తాయి అని అంటూ ఉంటుంది పద్మమ్మ. ఆనంది పెంచిన బిడ్డే, కన్న బిడ్డ కాదు, అయినా నువ్వు ఇంత ప్రేమ చూపిస్తున్నావు, అదేమి కన్న బిడ్డ అయితే ఇంకా ప్రేమ ఎంత చూపించేదానివి అని సింహాద్రి అంటూ ఉంటాడు. నాకు కన్న బిడ్డ అయిన ఆనంది ఇద్దరు ఒకటే సమానం, వేరుగా చూడను, ఇంకోసారి అలా మాట్లాడితే నేను ఊరుకోను అంటుంటే, అయ్యో పద్దాలు నేను ఊరికే అన్నాను అంతే అని ఆనందపడుతూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. ఏంటి ఆనంది, ఏమో ఆలోచిస్తున్నావు, దివ్య గురించి ఇంకేం ఆలోచిస్తున్నావు, నేను దివ్యకి మోసం చేస్తున్నానేమో అనిపిస్తూ ఉంటుంది ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు మోసం చేస్తున్నావా, అదే నేనైతే మా అమ్మ నాయనకి వారం రోజులు కూడా చూడకుండా లేను, అలాంటిది అలేఖ్య 2 నెలల పాటు అలానే ఉంది, ఎవరిని గుర్తుపట్టడం లేదు, అమ్మ నాన్నని కలిపే వరకు నాకు ప్రశాంతంగా ఉండదు అని అంటూ ఉంటారు. మోసం చేసింది నువ్వు కాదు, నేను నీకు నిజం చెప్పకుండా మోసం చేస్తున్నాను అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు. అయినా మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది. ఏంటి అనుకుంటే ఇక ఒకటేసారిగా కారు ఆపుతూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు ఏమైంది, అదే మన శోభనం విషయంలో అత్తమామయ్యకి మోసం చేస్తున్నాం కదా అని అంటూ ఉంటుంది ఆనంది. నేను నీకు ముందే చెప్పాను కదా, అలేఖ్యకి గతం గుర్తొచ్చే వరకు మనం ఫ్రెండ్లా ఉండామని, ఆయన అగ్రిమెంట్ ఉంది కదా, దాని ప్రకారమే మనం ఉంటున్నాం అని ఆదిత్య అంటూ ఉంటాడు. ఇక ఆనంది కూడా సరే అని చెప్పి, మనము ఈ దివ్య విషయం తీసుకొచ్చి నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను ఆదిత్య గారు, మనం ఇంటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇక ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక జీవన అలేఖ్య ఆనంద్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రావడం లేదేంటి అని అలేఖ్య అంటూ ఉంటుంది. జీవన వస్తుందిలే, అది రాగానే ఇంట్లో గొడవ జరగడం, ఎవరు ఎలా రియాక్ట్ అవ్వడం చూడాలి అని జీవన అంటూ ఉంటుంది. అంతలోనే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు వస్తూ ఉంటారు. ఒక కారు వచ్చింది అని అలేఖ్య అంటూ ఉంటుంది. నువ్వైతే పక్కకు నిల్చోవు, అది చూస్తే మళ్ళీ ఏదో అనుకుంటుంది అని అంటూ ఉంటుంది. ఇక జీవన ఆనంది దగ్గరికి వచ్చి, అసలు మీ చెల్లికి నువ్వే చెప్పాలి, నాతో మాట్లాడడం లేదు, నీతోనే తప్ప ఎవరితోనే మాట్లాడడం లేదు, కొంచెం సరదాగా మాట్లాడమని చెప్పు అని అంటూ ఉంటుంది. అయినా మా చెల్లంటే ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కదా, మాట్లాడకపోవడమే మంచిది అని అంటూ ఉంటుంది. మా చెల్లికి దూరంగా ఉండు అని అంటూ ఉంటుంది అని వెళ్తూ ఉంటుంది. చూసావా మీ అక్కకి ఎంత పొగరో అని అంటుంటే, తను మా అక్కేంటి, తను నా సవితి అని అంటూ ఉంటే ఇక జీవన నవ్వుతూ ఉంటుంది. మరి ఆనంది ఆ ఫోటోని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.